ఇది టుడే లార్డ్ ఏసీ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం చూడండి. వ్యాక్యూమ్ అనేది కంపల్సరీగా చేయాలి. ఇప్పుడు వచ్చే కొత్త టెక్నీషియన్లు కానీ సీనియర్ టెక్నీషియన్లు మాత్రం కంపల్సరీగా చేస్తూనే ఉంటారు. ఇది కొత్తగా వచ్చే టెక్నీషియన్లు ఏంటంటే తొందరగా అయిపోవాలని వ్యాక్యూమ్ అనేది చేయకుండా ఉంటారు. దానివల్ల ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది ఏసీకి వస్తూ ఉంటుంది. ఎవరైనా ఇన్స్టాలేషన్ చేయించుకునేటప్పుడు వ్యాక్యూమ్ అనేది కంపల్సరీగా పెట్టమని టెక్నీషియన్లకి చెప్పండి. లేదంటే మన ఏసీలో ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అనేది కూలింగ్ ఇష్యూస్ కానీ అబ్నార్మల్గా అవుతూ ఉంటాయి. దానివల్ల అంటే మనకు చాలా లాస్ అయిపోతూ ఉంటుంది. కంపల్సరీగా వ్యాక్యూమ్ అనేది యూజ్ చేయాల్సిందే ఇన్స్టాలేషన్ చేసినప్పుడు. ఎందుకంటే నైట్రోజన్ వస్తుంది కాబట్టి ఇది మనం నైట్రోజన్ అంతా మనం ఈ వ్యాక్యూమ్ పెడితే క్లీన్ అయిపోద్ది. కాబట్టి వ్యాక్యూమ్ అనేది మినిమం 45 మినిట్స్ అనేది పెడతాం. తర్వాత ఏసీ అనేది ఆన్ చేసేసి పైపింగ్ అనేది ఇలా ఇచ్చామండి ఫ్రెండ్స్. మనం పైపింగ్ ఎలా ఉందో చెప్పి కామెంట్ చేయండి. ఇది అవుట్డోర్ సైడ్ కాపర్ పైప్కి ఫోమింగ్ అంతా పెట్టేసి ట్యాగ్లన్నీ కొట్టి క్లాంపులన్నీ కొట్టేసాం. ఇది అవుట్డోర్ దీనికి మనకు గ్యాప్ అనేది పెడతాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా మనకు ఇప్పుకోవడానికి సర్వీస్ చేసుకోవడానికి ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. ఎండిఆర్ ఛానల్ వాచింగ్ మోర్ వీడియోస్.